హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. రామ్ చరణ్ తన లేటెస్ట్ క్రీడా నేపథ్య చిత్రం పెద్ది కోసం ఒక పక్కా లోకల్ సాంప్రదాయ దేశీ పహిల్వాన్ లుక్లోకి మారారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 16 నెలల పాటు తన ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉదియార్ ఆధ్వర్యంలో కఠినమైన వర్కౌట్ డైట్ స్క్రిప్ట్ను ఫాలో అయ్యారట. రామ్ చరణ్కు మోడ్రన్ కండలు కాకుండా ఒక పల్లెటూరి కుస్తీ పహిల్వాన్కు ఉండాల్సిన బ్రాడ్ షోల్డర్స్, వెడల్పాటి ఛాతీ, స్ట్రాంగ్ లెగ్స్ కోసం రామ్ చరణ్ వారంలో రోజుకో రకమైన శిక్షణ తీసుకున్నారని ఉదియార్ చెప్పారు. మంగళ, గురు, శనివారాల్లో అఖిడా తరహా సాంప్రదాయ కుస్తీ వర్కౌట్స్ చేశారట. ఇందులో గద తిప్పడం, తాడు లాగడం, సూర్య నమస్కారాలు మరియు మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇక సోమ, బుధ, శుక్రవారాల్లో జిమ్లో హెవీ వెయిట్స్ ఎత్తడం మరియు ఖాళీ కడుపుతో కార్డియో చేయడం చేసేవారట. షూటింగ్ ఎంత తెల్లవారుజామున ఉన్నా ఉదయం 4 గంటలకే ట్రెడ్మిల్ ఎక్కి వర్కౌట్ పూర్తి చేసేవారని, కొన్నిసార్లు లొకేషన్లోనే జిమ్ సెటప్ చేసి మరీ వర్కౌట్ చేశారని, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ చరణ్ రోజు 1800 నుండి 2500 క్యాలరీల డైట్ తీసుకునేవారని ఉదియార్ చెప్పారు. సినిమాలోని 3 విభిన్న లుక్స్ కోసం ఒకరోజు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, మరో రోజు చాలా తక్కువగా తీసుకునే కార్బ్ సైక్లింగ్ పద్ధతిని వాడారట. సినిమా మొదటి భాగంలో సన్నగా కనిపించడానికి కొన్ని నెలల పాటు క్యాలరీ డెఫిసిట్ డైట్ ఫాలో అయ్యారు. రామ్ చరణ్ ప్రతి సంవత్సరం వేసే అయ్యప్ప మాల సమయంలో ఈ సినిమా కోసం భారీ కండలు పెంచడం పెద్ద సవాల్గా మారింది. నాన్ వెజ్ లేకుండా కేవలం కఠినమైన శాకాహార డైట్ తింటూ కుస్తీ పోటీదారుడికి కావాల్సిన ఎనర్జీని, బాడీని సాధించారు. ఇక రామ్ చరణ్ రోజువారీ ఆహార నియమాలు గమనించినట్లయితే ఆయన ఉదయం వేళ కోడిగుడ్డు తెల్లసొన, ఓట్స్ మరియు బాదం పాలు, మధ్యాహ్నం టైంలో వెజిటబుల్ సూప్, చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్ మరియు గ్రీన్ వెజిటబుల్ కర్రీ తీసుకునేవారట. అలాగే సాయంత్రం టైంలో గ్రిల్డ్ ఫిష్, చిలకడ దుంప, గ్రిల్డ్ వెజిటబుల్స్ తీసుకునేవారట. ఇక డిన్నర్ రాత్రి 6 గంటలకే పూర్తి చేసేవారట. డిన్నర్లో మిక్స్డ్ గ్రీన్ సలాడ్, అవకాడో ఉండేవని తెలిసింది. రామ్ చరణ్ కాఫీ, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్ మరియు గోధుమలు అన్నీ దూరం పెట్టేవారని, వారం అంతా కఠినంగా ఉన్నా ఆదివారం మాత్రం నచ్చిన హోమ్ మేడ్ ఫుడ్ తింటూ కాస్త రిలాక్స్ అయ్యేవారని ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉదియార్ చెప్పారు. చివరగా రాకేష్ ఉదియార్ ఒక పర్సనల్ నోట్ యాడ్ చేస్తూ, బాలీవుడ్లో నాకు సల్మాన్ ఖాన్ ఎలాగో సౌత్ సినిమాలో రామ్ చరణ్ నాకు అలాగా అని రామ్ చరణ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.